ఇదే ఏది కూడా చట్టాన్ని ఎవరు కూడా ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అట్లాంటివి లేకుండా సాఫీగా జరుగుతున్నాయి, అన్నీ కూడా అట్లాంటిది ఉండదు. కానీ అట్లా వీళ్ళ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి చేస్తుంటారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కొమ్మినేనికి బెయిల్ వచ్చింది, కానీ ఎందుకు ఆ కిరణ్కి రావట్లేదు అని చాలామంది కామెంట్స్ కావచ్చు మాట్లాడడం. పవన్ గారు ముందుగా మీకు, అదేవిధంగా మేడం గారు వరలక్ష్మి గారికి, అదేవిధంగా మా సోదరి జనసేన నాయకురాలు శివపార్వతి గారికి, ఏబిఎన్ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం ఏది కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి పేపర్ కానీ మీడియా కానీ అనేది ఒక బ్రాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా. ఈ బ్రాండ్ ద్వారా ఈరోజు గత 5 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం రావడానికి కానీ, గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల వెలికితీతకు కానీ ప్రధాన పాత్ర వహించినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ఇలాంటి చర్చా కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి సార్. ప్రజల్లోకి వెళ్ళలేదు అంటే ఆ సాక్షి పేపర్, ఆ నోట్తో నేను సాక్షి పేపర్ సార్ మీకు తెలియంది కాదు, అదే కాదు, కూటమి ప్రభుత్వంలో ఎవరైనా ఎమ్మెల్యేలు అటు ఇటుగా ఏదైనా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నా డైరెక్ట్గా మా సార్ దాంట్లో క్లియర్గా చెప్పేస్తారు, చక్క సెట్ చేసుకోండి, ఈ విధంగా వీళ్ళు చేతివాటం చూపిస్తున్నారు, లేదంటే ఇట్లా ఉంది అని. తన మన అంటే ఏది కూడా లేదు, కానీ వాళ్ళు ఏదో కలిపే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. నేను నాకు చాలా ఇష్టం సార్. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్ ఉంటది. మేము కుటుంబ సమేతంగా చూస్తాం వీకెండ్ కామెంట్. ఎందుకు చూస్తామంటే దాంట్లో నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతా ఉంది, మనలో ఏం జరుగుతా ఉంది, అవన్నీ కూడా ఏదన్నా ఉంటే మనం రెక్టిఫికేషన్ చేసుకునేదానికి ఒక సలహా లాగా మనం తీసుకోవాలి. అవును, ఈ సాక్షి పేపర్ లో మీరు చూడండి, ఎప్పుడు కూడా ఇవి ఉండవు సార్. సొంతంగా వాళ్ళని భజన చేసుకునే దానికే సరిపోతుంది. అది కట్ చేస్తే ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని, వారి సతీమణి భారతీ రెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, వీళ్ళ ముగ్గురిని కూడా డైరెక్ట్గా అడుగుతున్నా. రాజధానికి భూములు ఇచ్చి రాజధాని రైతులు తప్పు చేశారా? ఈ రాష్ట్రానికి రాజధాని లేదు అంటే